నేను ధర్నాకి రాలేదు, నిరసన కూడా కాదు ఇది. నేను పార్టీ ఆఫీస్కి జగన్ సార్ని కలిసానికి వచ్చిన. నాకు అక్కడ పర్మిషన్ లేదని చెప్పినారు. ఆల్రెడీ నేను ఒక 10 రోజుల క్రితం వస్తే అడ్వకేట్స్ని అపాయింట్ చేస్తామని చెప్పి పిలిస్తే వెళ్ళినా. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆఫీస్లో ఉన్నప్పుడేమో నువ్వు పెద్ద నాకు పార్టీ చేసేట్టు, నువ్వు అసలు చాలా మంచి సబ్జెక్టు నోడివి, నువ్వు మాట నేను చెప్పాను. నా లైన్ మార్చేశాను. నా ఇంట్లో వాళ్ళని బూతులు తిట్టారు, నా భారతమ్మని తిట్టారు, భారతమ్మని క్యారెక్టర్ అసాసినేటెడ్గా మాట్లాడారు. ఆ పొద్దు ఎవరు మాట్లాడలేదు. ఈ పొద్దు పార్టీ కోసం నేను పనిచేశా. 9 నెలలు జైల్లో ఉండా, 22 కేసులు పెట్టించుకున్నా, 3rd డిగ్రీలు, ఊరంతా తిప్పిన, రాశివరి నుంచి చివరికి 16,000 కిలోమీటర్లు తిప్పారని చెప్పి కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు నన్ను రౌడీ షీట్ అంటాడు. హైకోర్టు ఆల్రెడీ చెప్పింది ఆ రౌడీ షీట్ దానికి కాపుతుంది. ఆ మాట అన్న వాళ్ళకి 12 మంది పోలీస్ ఆఫీసర్స్కి మెమో ఇచ్చింది. పొలిటికల్గా అందరికీ ఉంటుంది, వైస్ వర్సా యాంటీ. పొలిటికల్గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమంటాం, మీరు అంటారు. కానీ సొంత పార్టీ కూడా అనటం ఏంది? అది దాని మీద నేను వీడియోస్ తీపిచ్చేసేయండి, అది మాట్లాడదంటే వీడియోస్ తీపించలే. అతను నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. అతను మాట్లాడింది ఎందుకు మాట్లాడినావు, నువ్వు ఎందుకు మాట్లాడినావు అని అడిగినా. నువ్వు ఎందుకు మాట్లాడాను రౌడీ షీట్ అని, నా గురించి పార్టీకి సంబంధం లేదంటే, ఇంకా పార్టీలో జాయిన్ అవ్వలేదు అఫీషియల్గా, నేను అలయన్స్ విత్ ఎన్డీలోనే ఉన్నాను కదా, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నాకు సజ్జలు మాట్లాడమన్నాడు, మనోడు శ్రీహరి మాట్లాడమన్నాడు అని చెప్పినారు. అది ఆడియో రికార్డింగ్ కూడా వినిపిస్తాను నేను. రేపు ఫోన్ ఇటీ. ఇప్పుడు నేను ఎందుకు, నాకేం అవసరం? ఇది ధర్నా కాదు, నిరసన కాదు. నేను 10,000 మంది కార్యకర్తలతో రాలేదు వీడికి. రిపబ్లికన్ పార్టీకి 1,70,000 మంది మెంబర్స్ ఉన్నారు. నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండే. అత్వాలయ్య గారు ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పు నువ్వంటే, సరే మా ఆడోళ్ళని కూడా తిట్టారు కదా సార్, మా ఆడోళ్ళు తిట్టినారు, భారతమ్మని తిట్టినారు, వాళ్ళకి సారీ చెప్పమని చెప్పండి, బహిరంగ నేను కూడా సారీ చెప్తాను సార్ అని చెప్పిన. లైన్ మార్చి మాట్లాడేటప్పుడు కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు నా క్యారెక్టర్ అసాసినేట్ ఎందుకు చేయాలా? కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడమంటే, కారుమూరి వెంకటరెడ్డి ఎందుకు మాట్లాడినావు అడిగితే, నేను కారుమూరి వెంకటరెడ్డి ఏం చెప్పినాడు, పూడి శ్రీహరి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినా అన్నారు. నేను ప్రూఫ్ చూపిస్తాను మీకు. దాని మీద నేను అతని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని అడుగుతున్నా. ఎందుకు నేనేం తక్కువ చేసినా 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడ్డాను, ₹1 తీసుకోలేదు దగ్గర. జగన్మోహన్ రెడ్డి నిజమైన నాయకుడు. పార్టీ కోసం కష్టపడతాను. ఈడే ఈ గేటు కాడ ప్రాణం విడుస్తా. కృష్ణారెడ్డిని 2-3 సార్లు కలసడం జరిగింది. ఇతను మాట్లాడుతూ చూడండి, ఎవరు నేను మాట్లాడుతున్నారంటే కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడిన మాటలు. చెప్పండి అంటే ఏమని మాట్లాడాలి, మీ మీద కంప్లైంట్ ఇవ్వమంటారా? వెంకటరెడ్డి పార్టీకి సంబంధం లేదని చెప్తారంటే డ్యామేజ్ చేస్తున్నారా చెప్పండి. కాదనా, ఇప్పుడు మీరు దయచేసి నాకన్నా నేను పార్టీకి విరుద్ధంగా ఏ రోజు మాట్లాడాలా, ఇన్ని డిబేట్స్ మాట్లాడినప్పుడు నాకు ఎవరు కూడా పార్టీకి ఇది కాదు అని నాకు ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఏదైనా ఉంటే చెప్తారు. అంటే మీకు గైడ్ లైన్స్ ఉన్నాయనా, గవర్నమెంట్ పార్టీ కాదు మాట్లాడు, వారికి మనకి సంబంధం మీకు ఎవరు చెప్పారు? మీరే చెప్తున్నారు, సజ్జలో పూడి శ్రీహరి చెప్తున్నారు. నేను కలిసిన రోజు నువ్వు పార్టీ ఆఫీస్కి ఎందుకు వస్తున్నావు, నువ్వు రావద్దని చెప్పినాడు పార్టీ ఆఫీస్కి. నేను రోజు జగన్ సార్ వచ్చినారని చెప్పి ఇక్కడికి వచ్చినా. నేను అవునన్నా, సజ్జలోనే మీకు చెప్పినారా పార్టీ అనిల్కి మనకి చెప్పండి ఒకసారి. ఇప్పుడు నాకు మీరు క్వశ్చన్ చేయండి కాదన్నా, ఎందుకంటే మీరు నన్ను క్వశ్చన్ చేసినప్పుడు అలాగండి మీకు మీరు పార్టీలో మీకు మీ అన్ని వాళ్ళే చూసారు అంటున్నారు కానీ వాళ్ళకే చెప్పండి. మరి ఏంటంటే ఇప్పుడు చెప్పిన డ్యామేజ్ చేయడం ఏంటి, నేను పార్టీ వైస్ అయితే కాదని ఎంత చెప్తారు వాళ్ళు అని మీరే అడగండి. అప్పుడు నాకు ఎమ్మెల్యే ఫోన్ చేస్తారు కదా, ఆ టాపిక్ చెప్తారు కదా. అంటే జగన్మోహన్కి భారతమ్మకి చెప్పి మీకు ఫోన్ చేపించి అట్లా మాట్లాడుతూ చెప్పించాలి మీకు, అంతేనా? నేను అట్లా లేదన్నా, పార్టీలో ఎవరు చెప్తారు, మీ పార్టీలో అన్ని వాళ్ళే చూసారని చెబుతున్నారు కదా. అవునా, వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి చెప్తారు కదా, వాళ్ళు చెప్తారు కదా. మీరు చెప్పేది ఎలా ఉందంటే, మీరు నాకు చెప్పొద్దు, మీరు బయట చెప్పండి, వాళ్ళు నాకు చెప్తారు. ఇప్పుడు జగన్ అంటే మీకు చెప్పాలా, లేదా భారతం మీకు ఫోన్ చేసి చెప్పాలా, అంతేనా? నేను అసలు మీరు నాకు ఫోన్ చేశారు అడగటమే రాంగంటున్నా. నేను అడగడమే తప్పండి. మీరు నాకు సంబంధం లేదు, నా గురించి మాట్లాడొచ్చు, నేను అడగకూడదు. రెడ్డి గారికి 2023 నుంచి నా మీద ఎందుకు ఆయనకి పగో నాకైతే తెలియదు. పార్టీ ఆఫీస్లోకి జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పట్ల చాలా 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 గొప్ప మనసు కలిగి ఉన్నాడు. ఆయన కాలర్ పట్టుకొని చెప్పాడు, దళితులు నా మేనమావులని. రిపబ్లికన్ పార్టీ ఎవరు పెట్టారో మీకు తెలుసు కదా, బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టింది. కేంద్ర మంత్రికి ఉన్నాడు, ఆయన యూనియన్ మినిస్టర్ ఉన్నాడు. నాకు ఏ పనులు 7 రాష్ట్రాల్లో కావు, నా పనులు చెప్పును, నేను చేసుకోలేనా, డబ్బు సంపాదించుకోలేనా? చాలా కీర్తి ఖ్యాతి సంపాదించుకున్నాను ఒక దళితుడిగా. అంటే నేను అనేది ఏంటంటే, అందరూ పార్టీ ఆఫీస్లో పోతున్నారు సంతోషంగా, నన్ను ఎందుకు ఆపుతున్నాడు అంటున్నా.
ఒక నలుగురు గుంటూరులో ఉన్న నలుగురు నాయకుల కోసం ఆపుతున్నాడు ఆయన. బాపట్లో ఉన్న ఒక నాయకుడి కోసం ఆపుతున్నాడు. నువ్వు ఏం ఆపగలవు? ట్రై చేయి, నువ్వు ఎంత చేస్తావు చెయ్యి. నేను ఇక్కడ గుడిసేసుకొని రోడ్లో ఒక చిన్న మంచం వేసుకొని పడుకొని జగన్ కోసం పనిచేస్తానికి సిద్ధమైన. ఈ పొద్దు జగన్ అన్న పిలిస్తే పోతాం, లేదా రేపు పొద్దున ఇప్పుడు ఇంటికి పోతాం సాయంత్రం మళ్ళీ లేదంటే నేను ఏడే కూర్చుంటాం, మా భార్య పోతుంది. పొద్దున్నే వస్తారు, నేను ఏడే కూర్చుంటే అన్నను కలిసేదాకా ఏడే ఉంటాను నేను. ఎందుకంటే నాకు జరిగిన అన్యాయం అన్నకి చెప్పాలి. పార్టీలో ఇక్కడ పార్టీ ఆఫీస్లో ఏం జరుగుతుందో అన్నకి చెప్పాలి. ఇసిరి గుడ్డలు వేసుకొని నలగకుండా జెండా పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి కష్టపడి తిరిగి చెప్పులు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి కోసం స్లోగన్స్ ఇచ్చకుండా ర్యాలీలు చేస్తే తెలుసుద్ది. ఇసిరి గుడ్డలు వేసుకొని నలగకుండా సజ్జల రామకృష్ణ లోపల కూర్చుంటే పని అవుతుందా? ఇది ధర్నా కాదు. ఇది నేను ధర్నా చేసినా, నేను ఒక స్లోగన్ ఇచ్చినా అది ధర్నా అవుతుంది. నేను చాలా పీస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేదానికి లోపలికి పోనీపోతే ఇక్కడ బయట కూర్చున్నా. నన్ను లోపలికి పిలిస్తే నేను అన్నని కలుస్తా కదా పోయి. ఇప్పుడు భారత రాజ్యాంగం కాలమాన్ ప్రకారం నన్ను రౌడీ షీటర్ అన్నాడు. కారుమూరి వెంకటరెడ్డి మీద కేసు పెట్టినా. నేషనల్ ఎస్సీ కమిషన్లో కేసు ఫైల్ అయింది. ఎస్సీ కమిషన్ కేసు రిజిస్టర్ చేసి కేసు నెంబర్ ఇచ్చింది. కేసు రిజిస్టర్ అయ్యే నెంబర్ ఇది కేసు. జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప నాయకుడు అండి. నేను ఒకటే మాట చెప్తున్నా, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను లోపల పిలుచుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం వెయిట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారితో నేను నా భార్య వెళ్ళి మాట్లాడతాం. మాకు జరిగిన అన్యాయం ఆయనకి చెప్తాం. ఎందుకంటే ఇవన్నీ ఆయనకి తెలియదు. ఇప్పుడు కూడా ఏం మాట్లాడుతున్నారు లోపల పార్టీ ఆఫీసులో, పార్టీకి వ్యతిరేకంగా వచ్చి కూర్చున్నాడని. నేను ఏమన్నా 10,000 మంది ధర్నా వేసుకొని వచ్చి కూర్చున్నానా? నేను ఒక చిటికేస్తే 4-5 మంది వచ్చేస్తారు జనం. నాకు ఉన్నారు మంచి దళిత్ ఫాలోయింగ్, నాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఫ్యాన్ పేజ్ ఉంది నాకు కూడా. నేను అది రాలా. నేను నా భార్య ఎందుకు వచ్చినామంటే జగన్ సార్ని కలిసేదానికి వచ్చినాం. శ్రావణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి అది కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కోసం కష్టపడే వాళ్ళని, పార్టీని నమ్ముకొని పనిచేసిన వాళ్ళకి ఖచ్చితంగా సుముచితమైన స్థానం ఇస్తారు. కానీ నేను జగన్ అన్నని కలిసేదానికి వస్తే అన్న దగ్గర పోనీ కూడా నన్ను ఆపుతుంది, నాకు అర్థం కాదు. ఇది ఆపుతుంది నాకు అర్థం కాదు. లోపల పోయితే నాకు పర్మిషన్ లేదు, లోపల నుంచి రావాలంటారు. ఎవరు రావాలా? పార్టీ ఆఫీస్ అండి ఇది. నాకు పార్టీ హౌస్, మీకు పార్టీ హౌస్, అందరికీ పార్టీ హౌసే. దేవాలయం లాంటిదండి ఇది. నాకు ఎవడో ఒకడు ఆపితే ఆగుతారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పిలుపు వస్తుంది. ఇప్పుడు నేను జగన్ అన్నతో కూర్చొని మాట్లాడతాను.